మీరు కూడా మిషనరీ స్కూల్లోనే చదువుకున్నాను అని చెప్పేసి అన్నారు. ఉమ్, కానీ ఏ మిషనరీ స్కూల్లో కూడా వారి పండగలు వారివి తప్పితే ఉమ్, వేరే వారి పండగల గురించి సెలబ్రేషన్స్ కానీ అట్లీస్ట్ దాని హిస్టరీ చెప్పటం కానీ నేనైతే చూడలేదు ఎక్కడ. ఉమ్, ఈవెన్ సెలబ్రేట్ కూడా చేయరు. అవును మేడం. బట్ మిగతా ఏ స్కూల్ అయినా సరే, లైక్ ప్రైవేట్ స్కూల్స్ అయి ఉండొచ్చు, హిందూ స్కూల్స్ అయి ఉండొచ్చు, ఏ స్కూల్స్ అయినా సరే క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తుంది, ఉమ్, రంజాన్ సెలబ్రేట్ చేస్తుంది, ప్రతి పండగని అర్థమయ్యేలా పిల్లలకి చెప్తారు. అవును. ఇప్పుడు ఆల్రెడీ స్కూల్స్ లో సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి చాలా చోట్ల పిల్లలందరికీ. కూడా ఇవి జింగిల్ బెల్స్ అనుకుంటూ పాటలతో పిల్లలకు శాంత క్లాసెస్ వేసి డ్యాన్స్లు వేయించి అలాంటివి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ క్రిస్మస్ మూమెంట్లో ఈ యొక్క అందరూ కూడా హిందువుల వాళ్ళ పిల్లలు కూడా జాగ్రత్తగా ఉంచవలసిన సమయం మేడం. ఈ డిసెంబర్ స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు ఎవరైతే ఈ క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా యూత్లో ఉన్నప్పుడు ఇలా క్రిస్మస్ అట్రాక్ట్ అయ్యి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే క్రిస్టియానిటీ మిషనరీ స్కూల్లో చదివిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పటి నుంచే వాళ్ళ ప్రలోభాలకు ఇవన్నీ పెడుతుంటారు కాబట్టి ప్రేయర్స్, ప్రార్థనలు, బైబిల్ చదివించడము, యేసు అని చెప్పేసి వాళ్ళకి బాగా ఇంజెక్షన్ ఎక్కించడం, హిందూ దేవుళ్ళు అంటే విగ్రహాలు అవి ఓన్లీ రాజులు, అవి దేవుళ్ళు కాదని చెప్పేసి ఇవన్నీ కూడా అక్కడి నుంచే వీళ్ళు నేర్చుకొని ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ జనరేషన్ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కలుషితమయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఏ స్కూల్లోనైనా కానీ వినాయక చవితి జరపడం మనం ఇక్కడ గమనించామా? నాకైతే ఎక్కడ కనిపించలేదు. ఓకే, ఇక్కడ క్రిస్మస్ రాగానే సెలబ్రేషన్స్ చేస్తున్నారు, పిల్లలందరి చేత చెప్పిస్తున్నారు. కాబట్టి ఇవి కూడా ఇప్పుడు మొన్న ఒక తిరుపతిలో కూడా ఒక మాస్టర్ని పట్టుకొని అడిగారు, వాడి పిల్లలందరినీ మతం మార్చడానికి ఏంటి మీకు సిగ్గు లేదా, ఇంకా అలాంటి దేవుళ్ళను మనం పూజిస్తారా, మన కోసం ప్రాణం పెట్టిన యేసును మనం ఎందుకు పూజించకూడదు అని చెప్పేసి అదేదో బై మిస్టేక్ ఎవరో ఒక బాబు ఉండి రికార్డు చేశారు కాబట్టి మనం బయటకు వచ్చినాయి. బయటికి రండి కూడా చాలా జరుగుతున్నాయి. ఇంకొక స్కూల్లో కూడా ఇక్కడ సరస్వతి లాంటి పాటలు పాడకూడదు అని చెప్పేసి ఇట్లాంటి ఒక అన్య మతానికి చెందినటువంటి ఒక ప్రిన్సిపల్ పిల్లలకి ఇటువంటి మాయమాటలు చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా కానీ ఈ యొక్క అన్య మతస్థులు కానీ ఒక స్కూల్లో టీచర్స్గా ఉంటే ఇటువంటి ప్రాబ్లమ్సే వస్తాయి. వాళ్ళు ఉన్నారంటే మాత్రము వాళ్ళ మతము, ఆ మత పైత్యంతో ముదిరిన వాళ్ళు ఏమైనా చేస్తారు మత మార్చడానికి. వాళ్ళకి ఎప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎదుటి వాళ్ళు వాళ్ళు హిందువులుగా మార్చాలి, వాళ్ళ హిందువులు ఎప్పుడు మన వైపు తిప్పుకోవాలి, మన వైపు ఎట్లా మార్చుకోవాలి, వాళ్ళు పూజించే దేవుళ్ళను ఆ దేవుళ్ళు కాదని చెప్పేసి వీళ్ళకి ఎలా ఇంజెక్షన్ ఇచ్చి ఇదే ఉంటుంది వాళ్ళకి. పాస్టర్స్ అని మనం లాస్ట్ ఎపిసోడ్స్ కూడా మాట్లాడుకున్నాం. వీళ్ళు ఈ క్రిస్మస్ ని దీన్ని అడ్డు పెట్టుకొని ఎలా ప్రొసీడ్ అవుతారు అంటే, ముఖ్యంగా ఈ ఇన్నోసెంట్ పీపుల్ ఈ గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఎలా ఎంటర్ అవుతారు అసలు వాళ్ళ హౌసెస్ లోకి, వాళ్ళు ఏమేమి చెప్తారు వాళ్ళకి? ఫస్ట్ పాస్టర్లు ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళు చెప్పబోయే మాటలు ఏంటంటే, మంచి మార్గము, పరలోక మార్గము, తాగుబోతులను, వ్యభిచారులను, రౌడీలను గుండాలుగా మనుషులుగా మారుస్తూ ఉన్నాము, ఇది శాశ్వతంగా మీకు నిత్య పరలోకం వస్తుంది, సింపుల్. ఇవన్నీ కూడా ఈ ఫస్ట్ ప్రవేశం ఇలా చెప్తారు. ఇవి నిజమా అని చెప్పేసి ఆలోచించే వాళ్ళు ఎవరన్నా కొంతమంది ఉన్నారనుకోండి, ఒక్కసారి వీళ్ళని తగిలించుకున్నామంటే ఈ పాస్టర్లను వీళ్ళని వదిలించుకోవడం చాలా కష్టం. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా ఈ మతం ప్రేరేపించేది ఏంటంటే విగ్రహారాధన మహాపాపం, విగ్రహారాధన చెయ్యొద్దు అనే ఒక పాయింట్ వీళ్ళు రేస్ చేస్తారు. అంటే ఏ విగ్రహారాధన? హిందువుల దేవుళ్ళు ఇంట్లో పూజల గదిలో ఉంటాయి కదా, లక్ష్మీదేవి, ఆంజనేయ స్వామి పటాలు, అవన్నీ కూడా తీసి బయట పడేపించి వాటికి దూరం చేయాలని చెప్పేసి ఇది బాగా ఇంజెక్షన్ చేస్తారు. ఫస్ట్ విగ్రహారాధన మహాపాపం అనేది చెప్తారనమాట. సెకండ్ వచ్చేసి ఇప్పుడు చిన్నపిల్లలకు మెడలో ఆంజనేయ స్వామి తాయెత్తు అవన్నీ అంటారు. తర్వాత ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి మనం అన్యుల వల్ల పోలి ఉండరాదు, మీకు నిత్య శాశ్వత పరలోకం కావాలా వద్దా, పరలోకం కావాలంటే బాప్తిసం తీసుకోవాలి అని చెప్తారు. బాప్తిసం తీసుకున్న తర్వాత వాళ్ళ పేర్లు ఏదైనా పార్వతి ఉంటే ఎస్తేర్ అని, పరమేశ్వరుడు, శివుడు లాంటి ఏమైనా పేర్స్ ఉంటే ఆ పేర్లు చేసి పీటర్ అని, అంటే వాళ్ళు పేర్లు మార్చేస్తారు. తర్వాత వాళ్ళు పూర్తిగా సంస్కృతికి దూరం చేస్తారు. ఇప్పుడు భర్త ఉండగానే ఆడపిల్లకు బొట్టు చెరిపేస్తారు, గాజులు పెట్టుకునేవారు, మల్లెపూలు పెట్టుకునేవారు, తర్వాత ముగ్గు, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వీళ్ళు చేసే ప్లాను. అలా ఎంట్రీ ఆ తర్వాత పూర్తిగా హిందుత్వానికి, హిందూ కల్చర్కి అవాయిడ్ చేసేస్తారు. వీళ్ళ బంధువులు ఎవరైనా హిందువులు ఉన్నా, వీళ్ళ స్నేహితులు హిందువులు ఉన్నా వాళ్ళని కూడా మార్చడం అనేది దేవుడు ఆత్మల భారంగా మనమందరం కలిగి ఉండాలి, వాళ్ళు మారేస్తే పరలోకంలో మనకి ఎక్కువ రేట్లో మనకు ప్రతిఫలం ఉంటుంది అని చెప్పేసి ఇటువంటి మాటలు చెప్పి వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులను కూడా ఇటువైపు మార్చే విధంగా, అంటే అదొక వైరస్ అనమాట. జాంబీ వైరస్ ఎలాగైతే ఉండి మిగతా వాళ్ళని కూడా అలాగే మార్చాలని ఉంటుందో అట్లాగే ఆ వైరస్ అనేది వాళ్ళకి ఎక్కిస్తూ ఉంటారు.
ఇందులో వచ్చేసి ఆ ప్రార్థనతో రోగాలు తగ్గిపోతాయి. ఇలా మనం ఒక తప్పు చేస్తున్నామన్న ఏ మాత్రము స్పృహ గాని, ఏ మాత్రము విచక్షణ, ఏ మాత్రం మానవత్వం గాని ఏ ఒక్క పాస్టర్‌కి కానీ లేదా ఈ క్రైస్తవ సిద్ధాంతాలు పాటిస్తున్న ఈ మత మార్పిడి ముఠాలలో ఒక్కరికి కూడా ఉండదు. ఇప్పుడు మేము ఇన్ని గ్రామాలకెళ్ళాం. కొన్ని గ్రామాలలో పాస్టర్‌లను రానివ్వకుండా మేము తరిమి కొట్టామని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు ఎక్కడైతే గ్రామాలలో పాస్టర్‌లు రానివ్వకుండా తరిమి కొట్టారని చెప్పారో, ఆ గ్రామాలన్నీ ఈరోజు సంతోషంగా ఉన్నాయి. హ్యాపీగా ఉన్నాయి. వాళ్ళందరూ అన్నదమ్ముల్లాగా, అక్కాచెల్లెల్లాగా అందరూ అన్ని పండుగలలో సెలబ్రేషన్ చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఈ మత మార్పిడి ముఠాలు మంచి మార్గం అని చెప్పి ఇది ఫస్ట్ స్టెప్పు. విగ్రహార్థన మహాపాపం అని చెప్పి హిందూ దేవులకు దూరం చేయడం సెకండ్ స్టెప్పు. తర్వాత అన్యుల వల్ల మనం పోలి ఉండరాదని చెప్పేసి సాంప్రదాయం, సంస్కృతికి ఈ బొట్టు చెరిపేయడం లాంటివి మూడో స్టెప్పు. నాలుగో స్టెప్ వచ్చేసి వీళ్ళ ఇంట్లో ఎవరైనా బంధువులు ఉంటే వాళ్ళని కూడా ఇట్లా మతం మార్చాలని, లేకపోతే వాళ్ళు మార్చకపోతే మార్చే వరకు ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ స్టెప్. ఆ తర్వాత పూర్తిగా వాళ్ళని ఈ యొక్క నైతికత విలువలకు, దేశానికి కూడా వాళ్ళ విరోధాలుగా తయారు చేస్తారు. మూఢనమ్మకంలోకి కూడా తీసుకెళ్తారు. ప్రార్థన చేస్తే రోగాలు తగ్గిపోతాయని చెప్పేసి వాళ్ళు పూర్తిగా బలహీనులుగా తయారు చేయడమే ఈ మత మార్పిడి ముఠాల యొక్క ముఖ్య పని. వాళ్ళు పండుగలు చేసుకుంటారు. శ్రీరామనవమి, కృష్ణాష్టమి అన్ని పండుగలలో అందరం కలిసిమెలిసి సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగలు చేసుకోకూడదు అంటే ఆ పండుగలో ఉన్నటువంటి సంతోషాన్ని కూడా వీళ్ళు దూరం చేస్తారు. ఈ క్రిస్మస్ మన పండుగలు కాదు, అసలు అక్కడ ఉన్నటువంటి ప్రసాదాలు మనం తినకూడదు, విగ్రహాలు మన బైబిల్ చెప్పిందని చెప్పేసి ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చేసి, అంటే ఎన్ని స్టెప్పులలో ఎన్ని విధాలుగా వాళ్ళు ఎలా తయారవుతున్నారు. చివరికి వాళ్ళు ఇప్పుడు ఎంతోమంది మీరు క్రిస్టియన్స్ని చూస్తూ ఉన్నారు అనుకో మేడం, వాళ్ళు ఎలా ఉంటారు? ఇలా తల పైకి కట్టుకుంటారు. ఆ భర్త ఉన్నాడా లేదా అసలు కూడా తెలియనంత విధంగా అలా తయారు చేస్తారు. ఇది ఈ మతము. ఈ మతం వీళ్ళు నేర్పించేది మంచి మార్గము, వీళ్ళు చెప్పే సువార్తలంటూ వాళ్ళ ప్రవేశం అది. ఇది క్రిస్మస్ మూమెంట్లో అందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే క్రైస్తవులని చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఏం కాదు క్రిస్మసే కదా, అందరూ కలిసిమెలిసి పిల్లలందరూ అంటే అక్కడ ఆట పోటీలు పెడతారు. ఇప్పుడు మీరు చూడండి, మీరు ఏ ఊర్లోనైనా కానీ